ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఏ రకంగా ఏర్పాటు చేశారు మీరు? ఈ మధ్యన కొన్ని సేవా కార్యక్రమాలు చేసి పేపర్లో కూడా మీ పేర్లు మిస్తుంది, ఏ రకంగా తీసుకొచ్చింది? అందరూ నమస్కారం అండి. నేను 27 డివిజన్ వచ్చేసి కోడూరు కుమారస్వామి, అందరూ పెద్దాన్ని పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మహానాడుని అయితే ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని సరే ఈ పెట్రోల్ డీజిల్ యొక్క కొంత కొరత ఉన్నది కాబట్టి దాన్ని అవసరాల నిమిత్తం ఇలాగ క్లస్టర్ వైజ్గా ఏర్పాటు చేయడం జరిగిందండి. దాన్ని మన కొండబాబు గారు, ఎమ్మెల్యే కొండబాబు గారు దాన్ని చాలా ప్రత్యేక శ్రద్ధతో ఇటువంటి మంచి ఏర్పాట్లు చేసి క్లస్టర్గా ఏర్పాటు చేసి అందరికీ కూడా మహానాడు కార్యక్రమంలో పాల్గొనే అదృష్టాన్ని కల్పిస్తున్నందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, కొండబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహానాడు అంటేనే అదొక ప్రత్యేకమైన పండగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా. అందులో ఏర్పాట్లు అంటే చెప్పవసరం లేదు, అంత గొప్పగా ఏర్పాట్లు చేస్తారు. వచ్చిన వాళ్ళకి ఏదంటే పెళ్లికి వచ్చిన అతిథులు ఎలా చూస్తారో ఆ విధంగా కూడా చూడడం జరుగుతుంది. ఇంకా సార్ చెప్పినట్టు ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలు అంటే మాకు స్ఫూర్తి కొండబాబు గారు, మా శాసనసభ్యులు కొండబాబు గారే. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది, అందరూ కూడా 50 మంది కింద వేచి చేసి చూస్తున్నారు తప్ప పైకి ఎవరు వెళ్ళలేదు. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవసరం ఉన్నప్పుడు స్పందించడం అన్నది ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము కొండబాబు గారిని ముందుకు దూకి ఆ యొక్క అగ్నిమాపకతలో రాకముందే మంటలు అదుపు చేయడం జరిగింది. మాకంతా కూడా స్ఫూర్తి కొండబాబు గారు అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మహానాడు జరుపుకుంటున్నామంటే ఇది ఒక ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పండుగ లాంటిది. తెలుగు ప్రజలు ఏపీ తెలంగాణలో ఎలా అయితే మన పండుగ ఉత్సవాలు ఎలా జరుపుకుంటామో ఈ రోజు అంత రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని అభివృద్ధి పనుల్లో ముందుకెళ్లాలంటే బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అయినటువంటి మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అటువంటి పార్టీ మహానాడు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు పెట్టిన పార్టీని ఆ యొక్క ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్లన్నీ అందాలని కోరుకుంటున్నాం. నా పేరు రత్నం సత్యబాబు గారండి. నేను 28వ వార్డు ఇన్ఛార్జు. నేను 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. ఆ రోజున మహానాడు ఎన్టీ రామారావు జరిపించారంటే చాలా గ్రేట్గా జరిపించేవారు. ఆయన వెనకాల ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే, అస్సాం ముఖ్యమంత్రి మహంత ప్రఫుల్ల, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చి మహానాడు ఆ రోజుని కార్యక్రమంలో 2 లైన్లు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు 2 లైన్లు నడిచి మహానాడు జరిపిన వ్యక్తిని నేను. ఈ రోజుని అదే స్ఫూర్తిని టెక్నికల్గా అయితేనే ఏదైతేనే మన మహానాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహానాడు నడిపిస్తున్నారు. దంగేటి సతీష్ అండి, 30వ వార్డు. తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక పెద్ద పండగ. మనం యాక్చువల్గా అందరూ 175 నియోజకవర్గాలు కలిపి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఒకే చోట చేరి అందరినీ కలిసి చేసుకునే పండుగ. కానీ మన ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు అన్ని చోట్ల చేయడం జరుగుతుంది. ఇంతకుముందు 175 నియోజకవర్గాలు కలిపి ఒక చోటే చేసుకునే పండుగని ఈరోజు రాష్ట్రం అంతటా ఒక శ్రీరామనవమి అంటే వాడవాడలో ఎలా రాములవారి కళ్యాణం చేస్తాం, అలాగే వాడవాడల మా ప్రియతమ నాయకులు కొండబాబు గారు ఆదేశాల మేరకు కాకినాడలో 10 కళ్యాణ మండపాల్లో కార్యకర్తలు అందరూ కలిసి జరుపుకునేలాగా ఆయన చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ 27, 28, 29, 30 వార్డులు మా వార్డులో క్లస్టర్ ఇన్ఛార్జ్ గదుల్ సాయిబాబు గారు ఆయన ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా జరుపుకుంటున్నామని తెలియడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. స్పష్టంగా చెప్పడం జరిగింది. క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎవరైతే గదుల సాయిబాబు ఉన్నారో సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పరిగణలో తీసుకొని ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిండి వసతి అన్ని రోజులు కూడా ఏర్పాటు చేసి మజ్జిగ టీ ఏర్పాటు చేసి కార్యకర్తలు కూడా ఒక విఐపీలా ట్రీట్ చేసే తరుణం మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు చూసినటువంటి ప్రజాసేవలు అంకితమయ్యే శాసనసభ్యులు వనమాడ వెంకటేశ్వర ఆదేశాల మేరకు మేము చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గదుల సాయిబాబు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ క్లస్టర్ గా ఉన్నటువంటి అందరూ కూడా తాటి ఉడుగుచి కార్యక్రమం చేసింది. పరిస్థితి కెమెరా పర్సన్ వేర్బాబుతో సాగర్ 7